తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియాలో సుమారు 40 ప్రదేశాల్లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంను ఒక పండుగలాగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంకు గౌరవ పెద్దలు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారు. సుమారు 24 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. వీరందరికీ ఒక్కొక్క జట్టుకు క్రికెట్ కిట్ను ఉచితంగా అందించారు నిర్వాహకులు. అలాగే గెలిచిన టీంలో మంచి ప్రతిభను కనబరిచిన యువకులను ఎంపిక చేసి వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను కూడా ట్రోఫీలను కూడా అందించారు. ఈ యొక్క 12 మ్యాచుల్లో ప్రతి మ్యాచ్ గాను ఒక్కొక్కరు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరు ట్రోఫీలు ఇవ్వడం, టాస్ ఎగరవేయడం, జట్టుకు అభినందనలు తెలియజేయడం చేశారు. ముఖ్య అతిథులుగా రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దుమ్మాటి సుదర్శన్ బాబు, నెక్లెస్ ప్రైడ్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి రమణి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల ప్రభాకర్, కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన కుమారి పూజ, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్జిఓ సంఘం అధ్యక్షులు ఖాదీర్లు విచ్చేసి క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్, మహంకాళి జిల్లా కార్యదర్శి బి సత్యనారాయణ గౌడ్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక మరియు అనేక మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో వై సురేష్ కుమార్, చీరా శ్రీకాంత్, బి పరమేష్, బంధం కిరణ్ కుమార్, సెల్వరాజ్, జితేందర్, ప్రశాంత్, డి శ్రవణ్ కుమార్, సునీల్, సందీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించబడుతుంది కాబట్టి ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు వై సురేష్ కుమార్, చీరా శ్రీకాంత్, సందీప్ వర్మ, మదన్ తదితరులను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సుదర్శన్ బాబు గారి చేతుల మీదుగా మనం టాస్ చేసుకొని